शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदने ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदमापार्तारं दातारं सर्वसंपदं लोकाभिरामं श्रीरामं मोक्षदन्तं भूयो भूयो नमाम्यहं। జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 15 సెప్టెంబర్ 2019 వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు తిథి వచ్చేసి పాడ్యమి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం శని మదస్తో ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్లకు ష నక్షత్రంతో జన్మనామం ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్ళు రాహు మిథున రాశిలో ఉన్నారు, సూర్యుడు కుజుడు సింహరాశిలో ఉన్నారు, బుధుడు శుక్రుడు కన్యరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు మీనరాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరిణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే లా లీ లో చా చి చో ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా వివాదాలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రయాణాల యందు అలసట ఉంటుంది. శ్రద్ధతో పనులు పూర్తి చేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటంతటా అవే సర్దుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే వా వి ఓ ఈ ఊ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ముఖ్యమైన పనులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని విధంగా ధనం లాభం చేకూరుతుంది. పెద్దవారితో సమావేశాల్లో పాల్గొంటారు. మనసులో ఉన్న సమస్యలన్నీ పరిష్కార దిశకు వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే కా కీ కో ఖ హ అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. ధర్మబద్ధంతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఉద్యోగంలో చేయని పనులకు నిందన పడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. దైవ దర్శనం చేస్తారు. వ్యాపారం చేసేవారికి లాభాలు గడిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు చిత్రవర్ణం. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే హనుమాన్ చాలీసా పాటించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే డా డి డో హూ హే అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు దైవ కార్యం చేస్తారు. నూతన కార్యజయం కలుగుతుంది. వాహనాలకు సంబంధించిన మార్పులు చెడు చేసుకుంటాయి. ఈరోజు బాధ్యతతో వ్యవహరిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే లలితా సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే మా మీ మో టా టీ టో అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. ఈరోజు శ్రమ కొద్ది ఫలితం ఉంటుంది. వ్యాపారస్తులకు అంత ఆశాజనకంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరమైన కలహాలను పెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు. ఈరోజు సూర్య అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరాల విషయానికి వస్తే పా పీ పో ష అన అక్షరాలు కన్యారాశి కింద వస్తాయి. ఈరోజు లక్ష్య సాధనతో అవరోధాలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. తెలివిగా వ్యవహరించి ముందుకు సాగాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు బూడిద రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే రా రీ రో తా తీ తు అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఈరోజు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఈరోజు ఉద్యోగం చేసేవారికి మంచి అనుకూల సమయం కనపడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. కుటుంబంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు మీరు శివ దర్శనం చేసుకోవడం వల్ల ఇంకా మంచి మేలు జరుగుతుంది మీకు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే నా, నీ, నో, యా, యు, ఏ అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. గొప్ప ప్రయత్నంతో ముందుకు సాగుతారు. అనవసరమైన ప్రయాణం చేయవలసి వస్తుంది. స్వల్ప ధన వ్యయం కనపడుతుంది. మీ మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వలన ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే బా, బి, బో, ఏ, యు, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి కనపడుతుంది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రతి విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం చేసేవారికి అనవసరంగా మీ మీద అపనిందలు వేసే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు బంగారం రంగు. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే హనుమాన్ గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణ చేయడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే గా, గి, గో, జా, జీ, జో అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. ఈరోజు పై అధికారులతో సంప్రదింపులు జరుపుతారు. ఉద్యోగం చేసేవారికి కొంచెం శ్రమపడాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు సహనంతో పనులు పూర్తి చేస్తారు. దేవాలయ దర్శనం మేలు చేస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే గు, గే, గా, సా, సి, సో, సు అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఈరోజు కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అధికారుల సహాయ సహకారాలు అందుకుంటారు. కుటుంబంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. రావాల్సిన డబ్బు మీ సకాలంలో మీ చేతికి అందుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే విష్ణు సహస్రనామాలు పఠించడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే దే, దో, దా, షా, షీ, షో అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. ఈరోజు అన్నింట విజయకాలంగా చెప్పవచ్చు. వృత్తిరీత్యా లాభాలు కనిపిస్తున్నాయి. ఈరోజు సేవకుల వల్ల కీర్తి లభిస్తుంది. తండ్రి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఈరోజు ఉత్సాహంతో పనులు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇంకా మంచి శుభాలను పొందాలంటే ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభాలను పొందగలుగుతారు. ఈరోజు మంచి మాటల భాగంగా ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకుందామండి. ధనుసు రాశి వాళ్లకు శనికేతువులు ధనుసు రాశిలో ఉండటం వల్ల వాళ్ళకు అనుకున్న పనులు జరగకపోవటము, ముళ్ళు బద్ధకంగా ఉండటము, అనుకోని గొడవలు రావటము జరుగుతూ ఉంటాయి. కాళ్ళకు దెబ్బలు తగులుతూ ఉంటాయి. నీరసంగా బద్ధకంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు శనికి అభిషేకం చేయటం వల్ల వాళ్లకు ఉపశమనం కలుగుతుంది. ఏం చేయాలంటే ధనుసు రాశి వాళ్ళు శనివారం రోజు ప్రదోష కాలంలో 7 గంటల లోపు ఎక్కడైనా దేవాలయాల్లో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయటం వల్ల వాళ్ళకు కొంచెం ఉపశమనం జరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. తైలాభిషేకం అంటే అయ్యగారితో చేయించాల్సిన అవసరం లేదండి. నువ్వుల నూనె తీసుకెళ్ళి, నువ్వులు పట్టుకెళ్ళి, నల్లగుడ్డ ₹1 తీసుకెళ్ళి, శివునికి కొంచెం బెల్లము తీసుకెళ్ళి అక్కడ శివుని దగ్గర బెల్లము ₹1, నల్లగుడ్డ కప్పి కొన్ని నువ్వులు వేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల నూనెతో అభిషేకం చేసి 19 ప్రదక్షిణ చేసి ఇష్టదేవత అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఇంటికి రావడం వల్ల వాళ్ళకి మంచి ఉపశమనం జరుగుతుంది. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.